కరుణిస్తే కను తెరిచాను. శుభం దాడు నడు నడు వచ్చిన మమ్మీ దగ్గర మళ్ళీ నడు ఏడుంది హీరోనిలానే ఫీల్ అయిపోతుంది. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఆ? ఇంకా ఇంకేం కావాలి చెప్పు. ఇంకేం కావాలి చెప్పు. ఏమంటారు చూడు అంటారు చూడు. ఏమంటారు సామెత కూడా చెప్తున్నావు నువ్వు. వస్తలేదు టైం కానీ మా భార్య వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది. చాలా రోజుల తర్వాత వచ్చింది ఆమె. ఒకసారి పోయి ఏం చేస్తుందో చూసి చూద్దాం. పోదా మాట చిన్న పాపలు ఏం చేస్తుందో నడు పోషు. కరుణిస్తే కను తెరిచాను. చూద్దాం దాడు నడు నడు వచ్చిన మమ్మీ దగ్గరకా. మమ్మీ ఎడికి పోయింది. నడు మమ్మీ దగ్గరకు పోయాం. నడు 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 జల్దీ నడు. ఏడికి పోయింది. నడు నడువు. ఏడుంది ఏడుంది మమ్మీ ఏడుంది. నడు 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 మళ్ళీ నడు. ఏడుంది. అమ్మో దయమో లేడ కూర్చొని తింటుందా. ఏం ముచ్చట పెడుతున్నావే. ఆమె పని ఆమె ఇంట్లో మంచిగా చేసుకుంటుంది. బాధ ఇట్లా అన్నీ అడిగినావా చెప్పు. ఏం బాధ చెప్పుకుందో మీ అక్క. ఎన్ని రోజులు అవుతుంది మీ అక్కని చూడక. కడుపు నిండింది. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇప్పుడు ఏమన్నా అండి పెడుతుందా లేదా మళ్ళీ నీకు. వావ్ అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇంకా ఎట్లయిందంట పెళ్ళికి అన్నీ మంచిగా అయిందంటనా. చెంకా ఇస్తున్నాయి గాజులు మొత్తం. అమ్మో అమ్మో అంటే ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది. చెప్పు వాణి గారు చెప్పండి. మీ ముఖం నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. అవునవును అందుకనే జిల్లి పిలిచింది ఫోన్ చేసి రా అని. ఆ చిటికల్లి లేకున్నా సరే నానే మీకు. మీ అక్క కొత్త ఉంటే చాలా. అమ్మో అవసరమే లేదు. అయ్యో మీ అక్క చిలుక నవ్వుతుంది. హ్యాట్స్ ఆఫ్. ఒప్పేసుకున్నావు నటనలో నీ తర్వాత ఎవడైనా మొత్తం చూసినా. ఇది ఆమె పద్ధతి మా వదినేది. గిట్లా ఉంటుంది గలీజ్గా. ఇంటికి వచ్చిన వాళ్ళ మర్యాద కూడా తెలియదు ఆమెకి ఎట్లా వేయాలో. ఏమంటే దాసుకో ముఖం దాప ఇంత గలీజానా. మేము మీ ఇంట్లో కూడా వదినేది ఇట్లనే ఉంటుందా చెప్పు. అయ్యో 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 మీ అక్క బాగానే పిలిచింది. మళ్ళీ నేను లేక ఈరోజు. మీ ముఖం చేసింది. చూసినావా అది అసలైనది. మా అన్న నాగం చేస్తుంది. మేము మంచిగా ఉంటుంది. ఏం పని పాట లేదు. మంచిగా టీవీ ఎత్తుకోవాలి. ఆడిపించుకుంటా ముచ్చట్లు ఎత్తుకుంటా కూర్చోవాలి. ఏమైనా మొత్తం హీరోనిలానే ఫీల్ అయిపోతుంది. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఇంకా గలీజా. ఆహా యువరాణి నవ్వుతుంది. మా అన్న చూసింది అనుకో ఖుషి అయిపోతాడు. ఎన్ని రోజులు మా అన్నను ఒక్కదాన్ని వదిలిపెట్టి పెళ్ళికి వెళ్ళిపోయింది.
ఏమున్నాయి చెప్పొద్దునే 2 లక్షలు ఇంకా అంతే. ఇంకేం కావాలి చెప్పు. అప్పులు కట్టుకుంటాం. ఇంకేం అప్పులు కావాలి చెప్పు. అయితే ఏమంటారు చూడు అంటారు చూడు. ఏమంటారు సామెత కూడా చెప్తున్నావు నువ్వు. సాయంత్రం కూడా వస్తలేదు టైం కానీ గాయస్ ఓడి దగ్గర 2 లక్షలు ఉంటే అప్పు ఇవ్వరు, మౌద్ని ఇంట్రెస్ట్ కడుతుంది. నేను నిన్న అడిగిన ఎవరినో అడగలేదు. అదే అందుకనే నేను కూడా వేరేటోళ్ళ నేను చెప్తున్నా వాళ్ళు ఎవరైనా ఇస్తారేమో అని చెప్పి. అన్న స్కానర్ పెడితే కొట్టు. స్కానర్ పెడతా గాయస్ జర కొట్టుది, రూపాయి కొట్టినా మా వద్దని కాపాడిన వాళ్ళం అవుతాం మనం అయితే. ఆ నవ్వు చూడు. ఎదురు మొత్తం ఆ? ఆయన అడుకుంది కాక మమ్మల్ని కూడా మీతో పడుకోమంటుండు. ఓ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. ఎవరన్నా అడకంగా నువ్వు చూసినావా? ఇప్పుడు నువ్వే అంటున్నావు కదా. అందుకే కదా నీకు స్కానర్ పెడతా అంటున్నా. ఒకరోజు మా అన్నని ఎట్లా పెట్టినావు స్కానర్, మా అన్న మొత్తం తీసేసినావు స్టేటస్ పెట్టి. మీ అన్న ఫోన్ చేసి ఏమైంది అది అన్నకి ఎట్లా పెట్టింది తెలియదు నీకైతే. నువ్వు కావాలనే పెట్టినావు కదా ఆ దినం. నేనేం పెట్టాను నాకు తెలియదు. సరే కానీ ఇప్పుడైతే నా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. ఎవరితో చెప్తే తగ్గుతుందో తెలియట్లేదు. నాకు స్కానర్ వద్దు, ఆన్లైన్ వద్దు, క్యాష్ కావాలి. ఎవరన్నా క్యాష్ ఇచ్చే చిటి తల్లి ఏం కావాలి? ఆమెకు సైకిల్ కావాలి. Guys, ఎవరన్నా సైకిల్ మీద ఇంట్లో పాతది ఉంటే జర ఇయ్యరా మాకు. అందుకని దానం చేసిన వాళ్ళు అయితే అడక తినటాడు అయితే గిక్క తినటాడు మొత్తం మొత్తం మా వద్దనే ఇచ్చింది.